రైతు రాబందు అనే పథకం ద్వారా రైతును నిలువు దోపిడీ చేసింది ఆనాటి ప్రభుత్వం. ఇది రద్దు ప్రభుత్వం సార్, ఇది ప్రజా ప్రభుత్వం సార్, ఇది మన ప్రభుత్వం సార్. రైతులు రాజులు చేయడమే లక్ష్యంగా ఏర్పడిన మన ప్రభుత్వం ఈ రోజు సగం రైతు రాజైంది సార్. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండే రైతు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో సగర్వంగా కూర్చొని ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రితో, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రితో, క్యాబినెట్ మంత్రులతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులతో, వివిధ రకాల ఉన్నతాధికారులతో రైతు మీ సమక్షంలో కూర్చున్నారు సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే సగం రైతు రాజైంది సార్. రైతు బంధువులతో అంటే కొందరికి కోపం రావచ్చు, ఇది రైతు భరోసా సార్. రైతు బంధు అవసరం లేదని ప్రభుత్వం గుర్తించి రైతు భరోసా ఇస్తుంది సార్. ఇలా వ్యవసాయాన్ని గుర్తించాలి సార్. వ్యవసాయం చేయడానికి అనేక సమస్యలు ఉన్నాయి సార్. పెట్టుబడులు కావచ్చు, చీడపీడలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, పంట నష్టాలు కావచ్చు. గడిచిన 10 ఏళ్లలో ₹1 పంట నష్ట పరిహారం ఇచ్చిన పాపాన ఆ ప్రభుత్వం పోలేదు సార్. కేవలం రైతు బంధు పేరు మీద రియల్టర్లకు, వేలాది ఎకరాలకు, బంజరు భూములకు, వెంచర్ చేసుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు 100 ఎకరాల లబ్ధి పొందిన 5 ఎకరాల లోపున్నోడే నిజమైన సన్నకారు చిన్నకారు రైతు. ఇవ్వాలనుకుంటే 5 ఎకరాలకు ఇస్తే బాగుంటుంది కానీ నేను అసలు వద్దని పల్లనుంది ఈ రైతాంగం పక్షాన చెప్తున్నా సార్. రైతులు కాపాడడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇన్పుట్ సబ్సిడీస్ ఇవ్వండి సార్. పంటలు నష్టపోతే నష్ట పరిహారాలు ఇవ్వండి సార్. ఇవాళ ఎండాకాలంలో వడగళ్ళు వచ్చేసి నష్టపోతే మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఇచ్చింది తప్ప 10 ఏళ్లలో ఇవ్వలేదు సార్. చీడపీడలు వస్తే ఇలా కాపాడే నాదులు లేదు సార్. వరి పెడితే గడిచిన 3 సంవత్సరాలుగా మొగి పురుగు కొట్టి ఒక్క గింజ చేతికి రాకపోతే ₹1 పడిచిన పాపాన పోలేదు సార్. ఇవన్నీ ఉన్నాయి సార్. ప్లీజ్ సార్, ఇది ఒక ఆవేదనగా మాట్లాడుతున్న మాటలు తప్ప వేరే కాదు సార్. రైతు బంధు, రైతు భరోసా ఉంది సార్. ఇవాళ రైతు కుటుంబం అంటే పెళ్లి కానీ యువకుడు ఎవడన్నా రైతు ఇంట్లో ఉన్నాడంటే వారికి పిల్లలు ఇవ్వడానికి వాడు ముందుకు వస్తలేడు సార్. అందుకే సార్ మన ప్రభుత్వంలో సార్ ఇవాళ 5 ఏళ్ళు ఉండబోతుంది ప్రజా ప్రభుత్వం, రేపు 10 ఏళ్ళు ఉండబోతుంది, 10 ఏళ్ళు ఉండబోతుంది. రైతు కొడుకులు దేవుడు ఆడుకుంటూ రావాలి సార్ పిల్లలు ఇవ్వడానికి అని చెప్పి ఈ ప్రభుత్వం సార్ చెప్పాలి. ఇలా రైతుకు పింఛన్ ఇవ్వండి సార్. రైతుకు పింఛన్ ఇచ్చే మార్గాన్ని ఆలోచించండి. ఇలా అనేక పంటలు, ఇలా పప్పు ధాన్యాల పంటలు ప్రోత్సహించాలి, నూనె గింజల పంటలు ప్రోత్సహించాలి. వరి అని వాడు విలువైన దోపిడీ చేసి 5 కిలోలు 10 కిలోలు ఐకేఎఫ్ సెంటర్లో కట్ చేసి కమిషన్లు పంచుకున్నారు సార్. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఆనాటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు.